వరంగల్ జిల్లాలో ఆశా వర్కర్లకు కనీస కార్మిక చట్టాలు అమలు చేయకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారని, ధర్నాలు చేస్తుంటే అధికారులు బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆశా వర్కర్ల రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కాసు మాధవి పేర్కొన్నారు. వరంగల్ జిల్లా డిఎంహెచ్ఓ కార్యాలయం ఎదుట రాష్ట్ర ఆశా వర్కర్ల వర్కింగ్ ప్రెసిడెంట్ మాధవి ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నా కార్యక్రమంలో రాణి సుజాత, చైతన్య మరియు ఆశా వర్కర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఆశా వర్కర్ల ప్రెసిడెంట్ కాసు మాధవి ఆశా వర్కర్లు మాట్లాడుతూ ఆశా వర్కర్ల సేవలను ప్రభుత్వం వివిధ కార్యక్రమాలకు వినియోగించుకుంటూ ఆశా వర్కర్లకు రావాల్సిన పారితోషికాలను ఇవ్వడం లేదని, ఆశా వర్కర్లు ధర్నా చేస్తుంటే పై అధికారులు విధుల నుంచి తొలగిస్తామని బెదిరింపులకు గురి చేస్తున్నారని మీడియాతో పేర్కొన్నారు. వారు 18,000 రూపాయల ఫిక్స్డ్ వేతనం, ఆశా వర్కర్లకు 18,000 రూపాయల ఫిక్స్డ్ వేతనం. వరంగల్ జిల్లా డిఎంహెచ్ఓ ఆఫీస్ ముందు ఆశా వర్కర్ల యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నాం. నా పేరు కాసు మాధవి, ఆశా వర్కర్స్ యూనియన్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంటు. ఈరోజు ఆశా కార్యకర్తలకు గత 3 సంవత్సరాలుగా లెప్రసీ, పల్స్ పోలియో ఇట్లాంటి సర్వేలకు సంబంధించినటువంటి పారితోషికాలు బకాయిలు ఉన్నాయి 3 సంవత్సరాలుగా. కాబట్టి ఆ బకాయిలను చెల్లించిన తర్వాతనే కొత్త సర్వేలు చేపించాలనేటువంటి డిమాండ్తో ఆశా వర్కర్లు 2వ తారీఖు నుంచి వెళ్ళి లెప్రసీ సర్వే ఒక్కటి మానేసి ఇతర రొటీన్ పనులు చేసుకుంటున్నారు. ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నది ఏంటంటే, ఏదైతే లెప్రసీ, పల్స్ పోలియో, టీబీ డబ్బులు బకాయిలు ఉన్నాయో అవన్నీ వెంటనే చెల్లించండి, ఆ తర్వాత కొత్త సర్వేలు చేయించుకోండి అనేటువంటి పద్ధతులలో మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే ఏదైతే రేవంత్ రెడ్డి గారు 18,000 రూపాయల ఫిక్స్డ్ వేతనం ఇస్తాం, కనీస వేతనంతో ఫిక్స్డ్ వేతనంతో పాటుగా ఉద్యోగ భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చారో ఆ హామీలను కూడా వెంటనే అమలు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ డిసెంబర్ 2వ తారీఖు నుండి లెప్రసీ పని ఒక్కటి మానేసి రొటీన్ పనులు చేసుకుంటున్నటువంటి సందర్భంలో డిఎంహెచ్ఓ గారు మేము ఇస్తున్న రిప్రజెంటేషన్ తీసుకుంటున్నారు, ఓకే మేము పైకి పంపిస్తున్నాం అంటున్నారు. పెండింగ్లో ఉన్న డబ్బులు ఇప్పించడానికి మాత్రం మా చేతుల్లో లేదని చెప్పేసి దాటేస్తున్నారు. సేమ్ టైం కింద అధికారుల నుంచి వెళ్ళి ఆశాలకు వేధింపులు వస్తున్నాయి. టర్మినేట్ చేస్తాం, మిమ్మల్ని రద్దు చేస్తాం, పనిలో నుండి మిమ్మల్ని తీసేస్తాం, ఈ పనులు చేయకపోతే అనేటువంటి పద్ధతులలో ఆశాలను డిఎంహెచ్ఓ స్థాయి నుండి కింద ఏఎన్ఎం స్థాయి వరకు వేధిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈరోజు చట్టబద్ధంగా, న్యాయబద్ధంగా ఆశాలు చేసినటువంటి పనికి రావాల్సిన పారితోషికాలు డిమాండ్ చేసే హక్కు మాకు లేదా, ఇది ప్రజాస్వామ్య దేశం కాదా అని చెప్పేసి ఈరోజు మేము ఆశా యూనియన్గా డిమాండ్ చేస్తున్నాం. కాబట్టి వెంటనే ప్రభుత్వం స్పందించి ఆశా వర్కర్లకు పెండింగ్లో ఉన్నటువంటి బకాయి పారితోషికాలు చెల్లించాలి. ఈరోజు రేవంత్ రెడ్డి గారు 7వ గ్యారంటీగా ప్రజాస్వామ్యం, స్వేచ్ఛ అని చెప్తున్నారు. ఇలా ఇంతమంది ఆశా వర్కర్లు ప్రభుత్వానికి ఫ్రీ సర్వీస్ చేస్తూ ఈరోజు మాకు రావాల్సినటువంటి బకాయి పారితోషికాలు లేదా మమ్మల్ని కార్మికులుగా గుర్తించాలి, మాకు మీరిచ్చిన హామీనే 18,000 రూపాయల ఫిక్స్డ్ వేతనం ఇవ్వాలని చెప్పేసి మేము పోరాటం చేస్తుంటే మా పోరాటాన్ని లెక్క చేయనటువంటి పరిస్థితి, మా పోరాటాన్ని పోలీసులు పెట్టి అణచివేసేటువంటి పరిస్థితులలో ఈ ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి ఆశాల పట్ల చూపిస్తుంది. కాబట్టి వెంటనే ప్రభుత్వం దిగివచ్చి లెప్రసీ బకాయిలు చెల్లించాలి, మీరు ఇస్తున్నటువంటి 18,000 రూపాయల ఫిక్స్డ్ వేతనం, పని భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తుంది. 18 సంవత్సరాల నుండి ఆశా వర్కర్గా చేస్తున్నాము. అయితే ఎన్ని పనులు వచ్చినా మేము చేస్తున్నాము. ముఖ్యంగా తల్లి, మాతా శిశు మరణాలను తగ్గించి ప్రతి ఒక్క పని మేము చేస్తున్నాము. ఇప్పుడు ప్రజెంట్లీ ఏంటి అంటే, ఖచ్చితంగా లెప్రసీ సర్వే చేయమని మెడికల్ ఆఫీసర్ కానీ, ఏఎన్ఎంస్ కానీ, సూపర్వైజర్స్ కానీ ఇబ్బంది పెడుతున్నారు. ఇబ్బంది పెట్టినా కూడా మేమేమంటున్నామంటే, ఈ 3 సంవత్సరాల నుండి లెప్రసీ సర్వే చేసినాము కానీ ఆ డబ్బులు రాలేదు. ఆ బకాయి మాకు చెల్లించిన తర్వాత మేము ఈ సర్వే చేస్తామని మేము ఎంత రిక్వెస్ట్ చేసినా మిమ్మల్ని తీసేస్తాము డిఎంహెచ్ఓ గారు చెప్తున్నారు అని అంటే, మేము డిఎంహెచ్ఓ గారికి లెటర్ ఇచ్చినా కూడా ఆ డిఎంహెచ్ఓ గారు సార్ ఏం చేస్తున్నారు అంటే, తీసుకుంటున్నారు, ఓకే అంటున్నారు, మళ్ళీ ఇదే విధిగా మళ్ళీ మా పిఎస్సీల డాక్టర్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఇదే విధంగా మాట్లాడడం వల్ల మాకు ఏఎన్ఎంల గారితో ప్లస్ సూపర్వైజర్లతోటి వీళ్ళతోటి మాకు బాధలు బాగున్నాయి సార్. ఆ బాధలను తీసివేయాలి అంటే మాకు కంపల్సరీ లెప్రసీ సర్వే డబ్బులు వచ్చిన తర్వాతనే మేము లెప్రసీ సర్వే చేస్తాము. అప్పటిదాకా మాత్రం రొటీన్గా చేసే వరకు మాత్రం రొటీన్గా చేస్తూనే ఉంటాం సార్. మాకు 18,000 జీతం ఫిక్స్డ్ వేతనం కంపల్సరీ కావాలి సార్. రేవంత్ రెడ్డి గారు ఎప్పుడైతే ఆ మాట అన్నారో అదే విధంగా మాకు ఇస్తే సరిపోతుంది.